అందరికీ నమస్తే. నేను దేవి పుట్లూరి. రైతు మహాజన ఫ్రంట్కి మహిళా అధ్యక్షురాలుగా, జాతీయ మహిళా అధ్యక్షురాలుగా నిన్న 19వ తారీఖు హనుమంతరాయ గ్రంథాలయంలో జరిగిన సభకు ప్రతి ఒక్కరు ఇచ్చేసి ఆ సభను దిగ్విజయంగా ఎంతో ప్రోత్సహించిన మహామహులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ఆవిర్భావ దినోత్సవంలో ముఖ్యమైన అంశాలు రైతులు, మహిళలు, కార్మికులు, ఎన్నో ఎన్నో విద్యా వైద్య రంగంలో ఉన్న ఎలాంటి వెసులుబాట్లు ఉన్నాయి, ఎలాంటి చర్చలు జరిపామనేది చాలా సంతోషకరమైన విషయం. రాజ్యాంగ ప్రకారం చూసినప్పుడు ప్రజాస్వామ్యంలో సమానత్వం అనేది ఉంది, అభివృద్ధి అనేది ఉంది, ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలనేది మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. గత కొన్ని సంవత్సరాలుగా మాట్లాడుతూ ఉన్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లుగా రాజ్యాంగంలో ఉన్న ప్రతి ఒక్కరూ అందరికీ సమానత్వం ఉంటుంది, అన్ని మతాల వాళ్ళు కలిసి పోరాడితేనే మనకు విజయం అనేది ప్రతి ఒక్కసారి గంటపదంగా నాయకులు చెప్తా ఉన్నారు. మాతో కలిసిన నార్గోని సారు ఎన్నో సంవత్సరాలుగా బహుజనుల రాజ్యాధికార కోసం కృషి చేసి ఈ రోజున మా దగ్గరకు రావడం అనేది మమ్మల్ని కలుపుకోవడం కూడా చాలా సంతోషకరమైన విషయం. ఈ రాష్ట్రంలో ఒక మార్పును మేము చూడబోతున్నాం అనేది ఈ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి శ్రీరాములు గారిని రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండటం అనేది చాలా గర్వంగా మేము చెప్పుకుంటాం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా రెండు పార్టీలు మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని పాల్పంచుకుంటూ ఉన్నాయి. మహిళల అభివృద్ధి అంటున్నారు, సమాన అవకాశాలు అంటున్నారు, ఎన్నో విధాలుగా లాస్ట్ కరోనాలో చూసుకున్నప్పుడు వలస కార్మికులు ఏ విధంగా కష్టాలు పడ్డారో మనందరికీ తెలిసిన విషయమే. ముందస్తుగా ఏదైనా సంక్షోభం కలిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అలాంటివి మన రాష్ట్రంలో లేవు. రైతులు ఏ విధంగా భూములు లాక్కున్నారు, ప్రతి పేద కూలీలకు, రైతులకు సమానంగా భూములు ఉండాలనేది మనం చూసుకోవాల్సిన విషయం అనేది మేము చెప్తా ఉన్నాం. మహిళలు చూసుకున్నప్పుడు, రాజకీయ చరిత్రలో చూసుకున్నప్పుడు రాజకీయ బానిసత్వం ఇక్కడ కనపడతా ఉంది. బహుజనులు అనేవాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారనేది మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ చూసుకున్నప్పుడు బీసీల ఓటు ఎంతవరకు ఉంది, ఎంత బలమైన ఓట్లు వాళ్ళవి. మన ఓట్లు మనం నేర్పించుకొని మన బానిసత్వంగా చూస్తాం. అది ఎక్కడ ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ ఎక్కడా ఉన్న సందర్భాలు మనకు కనపడడం లేదు. మన ఓటును బలంగా తీసుకున్నప్పుడు మహిళల ఓట్లు కానీ, బహుజనుల ఓట్లు తీసుకొని వాళ్ళు రాజ్యంలో ఎక్కువ వాళ్ళు రెడీగా ఉంటూ ఉన్నారు. ఇప్పుడు మన పరిస్థితి, మనల్ని మనం బలపరుచుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ప్రత్యామ్నాయ మార్గంని మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఎంతోమంది మేధావులు మాతో కలుస్తూ ఉన్నారు. ఎన్నో సంఘాలు, కుల సంఘాలను విడిచిపెట్టి మనందరము ఒకటే మతం, ఒకటే కులం అనేది మన సమానత్వం చెప్పాల్సిన అవసరం ఇప్పుడు ఆసన్నమైంది. రైతు మహాజన ఫ్రంట్ ద్వారా అనేక మంది మేధావులు నిన్న మాకు చెప్పారు, మనం అందరం కలిసి పోరాడదాం, ఈ బానిసత్వాన్ని తరిమి కొడదాం అనేది మా ఆలోచన. ఒక మంచి చర్యలు, ఒక మంచి ఆలోచనతో ఒక ఫ్రంట్గా ఏర్పడబోతున్నాం అనేది నేను గర్వంగా చెప్పుకుంటున్నాము. మహిళల పక్షాన ప్రతి ఒక్క మహిళ నిన్న చూసుకున్నాం. మేము అభివృద్ధి అని చెప్తున్నారు కానీ ఎక్కడ అభివృద్ధి అనేది లేదు. మహిళలు ఎంత శక్తివంతులో, ఎంత ఆలోచనాపరులో నిన్న మేము వాళ్ళలో మేము చూసినప్పుడు ఖచ్చితంగా ఈ మార్పును మేము ఒక దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తామనేది నమ్మకం కలిగింది. రైతు మహాజన ఫ్రంట్ రాబో రోజుల్లో ఒక చరిత్రను సృష్టిస్తామని చెప్పడానికి నేను ఎంతో గర్విస్తా ఉన్నాము. ధన్యవాదాలు.